ఈ రోజు డేట్ వచ్చేసి 3వ తేదీ జూన్ నెల 2024 సోమవారం. ఇంకే రోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేటితో పోల్చుకుంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా వేటాన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు కలిసి ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్ సుమారుగా ఒక 29, 31, 32, 33 ఇలా అవుతుంది. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రస్తుతానికి సమయం వచ్చేసి 6:15 అయితే అవుతుంది. ఇంక దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు మనం ముందుగా జీపీఆర్ మండి లైన్ మాట్లాడుకోవాలి. జీపీఆర్ మండికి ఇంచుమించుగా వచ్చిన ఇప్పుడు ఎంఆర్ఎం మండి కానీ అలాగే కేవీఆర్ ఇలా కొన్ని మండీలకి దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ ఎన్నో షెట్లో వచ్చింది. ఇంకా అలాగే ఈ పక్క టీవీఎస్ మండి లైన్ మొత్తం చూసుకుంటే నేడిపైన ఒక 5% ఇంకా 6, 7, 8% అయితే దిగుమతి అనేది పెరిగింది. అంటే టీవీఎస్ మండి లైన్ ఈ పక్క తగ్గిండేది ఈ పక్క పెరిగింది, రెండు క్రౌడిగ్రీస్ అంటే రెండు మనం చూసుకున్నట్టయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. దిగుమతి నేను చెప్తాను, దిగుమతి పెరిగితే పెరిగిందని చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే జీపీఆర్ మండీ లైన్లో పెద్దగా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే ఈ పక్క టీవీఎస్ మండీ నేనుతో పోల్చుకుంటే ఒక 5% ఇంకా 6-7% వరకు దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు ఈ 5-6% పెద్దగా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నిన్న వచ్చినట్లే దిగుమతులు అయితే వచ్చాయి. ఒకవేళ ఏమన్నా ఇంతకన్నా దిగుమతి మనకు 6 గంటల తర్వాత కూడా ఏమన్నా అంటే బండ్లు వచ్చేటివి ఏమన్నా ఉంటే తర్వాత ఒకవేళ ఏమన్నా అలా ఊహించిన విధంగా వస్తే దిగుమతి ఎంతో పెరిగినట్టు అయితే అవుతుంది. ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. మరి ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయంటే చూడాలి.